హలో ఫ్రెండ్స్, ఈరోజు నాన్ వెజ్ ఏదో ఒక రెస్టారెంట్లో తినాలనిపించింది. అందుకే రాయల్గా ఉంటుందని చెప్పి నా రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని తినడానికి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్తుంది మరి ఏ రెస్టారెంట్కో కాదు, మన ఆర్ఆర్పేటలో రీసెంట్గా కొత్తగా ఓపెన్ అయిన జాజు ది కేఫ్ అనే రెస్టారెంట్కి వెళ్తున్నాను. సో జాజు ది కేఫ్కి వచ్చేసాను. అవుట్లుక్ చూస్తాకే కొత్తగా అదిరిపోయింది కదా. ఎంట్రన్స్ అయితే చాలా బాగా సెటప్ చేశారు. ఇంకా లోపల ఎలా ఉంటుందో పదండి వెళ్ళి చూసేద్దాం. వావ్, క్రోనోజైల్ థీమ్లో అసలు చూస్తాకి అదిరిపోయేలాగా సెటప్ చేశారు. ఇంకా నాకు ఇచ్చిన జైల్లోకి వెళ్ళిపోతున్నాను. అదే మామ, నాకు తినడానికి ఇచ్చిన డైనింగ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఈ అంబియన్స్ విషయానికి వస్తే అసలు నిజంగా అదరగొట్టేశారనుకో. ఈజిప్టియన్స్ క్రోనోజైల్ థీమ్తో చాలా బాగుంది. అసలు నిజంగా జైల్లోనే ఉన్నట్టుంది. ఇంకా నేను ఆర్డర్ చేసిన చికెన్ తంగిడి కబాబ్ అయితే వచ్చేసింది. ఇంకా చికెన్ లెగ్ పీస్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన గ్రీన్ సాస్లో నుంచుకొని ఇంకా దానిపైన ఆ గార్నిష్ వేసుకొని తింటే ఉంది మామ, అసలు ఆ టేస్ట్ అదిరిపోయిందనుకో. ఆ తర్వాత నేను ఆర్డర్ చేసిన మెయిన్ కోర్స్ అయిన క్రిస్పీ చికెన్ మంది అయితే వచ్చేసింది. ఆ మంది రైస్లో ఆ క్రిస్పీ చికెన్ లెగ్ పీస్లో చిన్న పీస్ తీసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని తింటే ఉంది మామ, అసలు ఆ టేస్ట్ అదిరిపోయిందనుకో. ఆ తర్వాత ఆ క్రిస్పీ చికెన్ పీస్ని మైనీస్లో డిప్ చేసుకొని తింటే ఉంది మామ, అసలు దీని టేస్ట్ కూడా అదిరిపోయిందనుకో. ఆ తర్వాత నా బిల్ జైల్లో ఖైదీలకి ఫుడ్ ఎలా ఇస్తారో ఆ థీమ్లో ఇచ్చేశారు. ఇంకా వెళ్ళిపోతుంటే అసలు ఆ ఎగ్జిట్ కూడా అదిరిపోయేలాగా సెటప్ చేశారు. ఇంకా అక్కడ ఫొటోస్ దిగుతాకి మంచిగా ఒక స్పాట్ అయితే సెటప్ చేశారు. అంత మంచి స్పాట్ సెటప్ చేసిన తర్వాత ఇంకా ఫొటోస్ దిగకపోతే ఎలా అని చెప్పి ఫొటోస్ కూడా దిగేశాను. ఇంకా ఇంత చెప్పాక అడ్రస్ చెప్పకపోతే ఎలాగా, ఆర్ఆర్పేటలో న్యాచురల్స్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రంట్ సైడే జాజు ది కేఫ్ అని ఉంటుంది. సో గో అండ్ ఈట్ వెల్.